హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో టీసీఎస్ ఎన్క్యూటీ 2025 హైరింగ్ స్టార్ట్ అయింది. సో ఎగ్జామ్ వచ్చి ఎప్పుడు ఉండబోతుంది అండ్ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది, అవన్నీ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఏంటంటే ఓన్లీ ప్యాటర్న్ అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తే, ఏ మోడల్స్ వస్తే అవన్నీ మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. అండ్ రిమైనింగ్ కొన్ని ఉంటాయి కదా, లైక్ మీరు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉండున్నా, లేదంటే కెరియర్ గ్యాప్ వచ్చినా, అలాంటివి ఏమైనా మీకు ఎక్స్ట్రా డౌట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి టీసీఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి గూగుల్‌లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో, ప్యాటర్న్ అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి ఏంటంటే ఆల్రెడీ టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్స్ ప్రీవియస్ అయినవి ఉంటాయి గదా! సో, వాటిలోంచి యాప్టిట్యూడ్ అవన్నీ క్వెషన్స్ గ్యాదర్ చేసి ఐల్ బి మేకింగ్ వీడియోస్ అన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీద ఐల్ బి సాల్వింగ్ దోస్ క్వెషన్స్. సో, అవి ప్లీజ్ స్టే ట్యూన్డ్ సో దట్ మీకవన్నీ రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ యాస్ ఫార్ యాస్ ఐ నో రిమైనింగ్ కంపెనీస్‌తో కంపేర్ చేస్తే టీసీఎస్ ఎన్‌క్యూటీకి యాప్టిట్యూడ్ అవి కొంచెం కష్టంగా వస్తది. ఓకేనా? లైక్ ఇన్ఫోసిస్, యాక్సెంచర్ మీరు రాసే ఉంటారు ఆల్రెడీ. ఇఫ్ మీరు రాసుంటే వాటితో కంపేర్ చేస్తే టీసీఎస్ యాప్టిట్యూడ్ అనే సెగ్మెంట్ కష్టంగా ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఒక 2, 3 లెవెల్స్ ఎక్కువే ఉంటది. సో, దాన్ని బట్టి మీకు ఒకవేళ యాప్టిట్యూడ్ మంచిగా వచ్చంటే వెల్ అండ్ గుడ్. లేదు మీకు యాప్టిట్యూడ్ అసల రాదు అనుకుంటే బేసిక్స్ నుంచి నేర్చుకొని కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ యాప్టిట్యూడ్ మీద పెట్టండి. కంపేర్డ్ టు రిమైనింగ్ అదర్ సెక్షన్స్ అన్నమాట. ఓకేనా? ఫైన్. సో, ఫస్ట్ డేట్స్ ఏంటో ఇంపార్టెంట్ అవన్నీ చూద్దాం. సో, స్టార్టింగ్ వచ్చి ఫిబ్రవరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో, లెట్ మీ గ్రాబ్ ఎ పెన్. యాహ్! సో, రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీరొకసారి టీసీఎస్ ఎన్‌క్యూటీ అఫీషియల్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి అప్లై చేయండి. లేదంటే ఆహ్, మీకు టైమ్ వేస్ట్ అవ్వద్దు అనుకుంటున్నారంటే, మీరు మొత్తం కరెక్ట్‌గా కావాలి అనుకుంటున్నారంటే, ఒక్కసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఎలా అప్లై చేయాలి, ఏంటి అవన్నీ కొన్ని వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకేనా? సో, దాన్ని బట్టి మీరు ఆ ప్రాసెస్ చూస్తూ అప్లికేషన్ ఫిల్ చేసేయొచ్చు. ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ దొరుకుతాయి. ఓకేనా? ఫైన్. సో, రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ వచ్చి 23 మార్చ్. ఎగ్జామ్ డేట్ 15థ్ మార్చ్ నుంచి. మీకొక డౌట్ రావచ్చు. రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యేది 23 అయితే ఎగ్జామ్ 15థ్ అలా ఎలా అవుతది అని చెప్పి. సో, రిజిస్ట్రేషన్ ఎండ్ అయ్యేది 23 మార్చ్. కానీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 15థ్ మార్చ్ నుంచి. ఓకే. ఆ ఎగ్జామ్ 15థ్‌ని స్టార్ట్ అయ్యి ఇంకా లైక్ మేబీ ఏప్రిల్ వరకు కూడా ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే స్టార్ట్ అయ్యేది మాత్రం 15థ్ నుంచి. అండ్ ఎగ్జామ్ లొకేషన్ వచ్చి జనరల్‌గా మనం ఎగ్జామ్స్ ఎలా రాస్తాం? ఈదర్ కాలేజ్‌లో రాస్తాం ఆన్ క్యాంపస్‌వి. లేదంటే ఇంట్లో రాస్తాం మన ల్యాప్‌టాప్స్‌లో. ఈ పర్టిక్యులర్ టీసీఎస్ ఎన్‌క్యూటీ కూడా ఆఫ్ క్యాంపస్ అన్నమాట. సో, జనరల్లీ ఇంట్లో రాస్తాం ల్యాప్‌టాప్‌లోని అలా మనం అనుకుంటాం కదా! కానీ ఈ టీసీఎస్ ఏంటంటే ఇది మనకి ఎగ్జామ్ సెంటర్ ఒకటి ఇస్తారు. డిపెండింగ్ ఆన్ అవర్ నైబరింగ్ సెంటర్స్ అండ్ వాటి ఖాళీ ఏంటి అవన్నీ మీరు ఫిల్ చేయాలన్నమాట. యాక్చువల్లీ మీ ఏరియా అదంతా మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు. మీరు అవన్నీ నీట్‌గా చూసుకొని ఫిల్ చేయండి. యూట్యూబ్‌లో మీకు వీడియోస్ మంచిగా దొరుకుతాయి. సో, మీరు అలా ఏదైతే సెంటర్స్ ఇస్తారో దాన్ని బట్టి సెంటర్‌లో ఎళ్లి రాస్తారు. ఇది టీసీఎస్ ఫ్రీ ఎన్‌క్యూటీ కాబట్టి మీరు ఫండ్ అంటూ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫైన్. సో, అసలు ఏమేముంటాయి? ఎగ్జామ్ ఉంటది. ఓకే. రోల్ ఏంటి? ఏం చేస్తారు? ప్యాకేజ్ ఏంటి? అసలు ఎవరెవరు రాస్తారు? మీకు ఐడియా రావాలి కదా! ఇందులో బీటెక్, బీఈ మళ్ళీనేమో ఎంటెక్, ఎంఎస్‌సి వీళ్ళందరూ కూడా రాస్తారు. అవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా యూ కెన్ చెక్ ఇన్ ద వెబ్‌సైట్స్. కాకపోతే ప్యాకేజ్ ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాం. ఓకేనా? సో, టోటల్లీ 3 కేటగరీస్ ఉంటాయి. మీరు ఒకటే ఎగ్జామ్ రాస్తారు. ఓకేనా? చాలా మందికి ఇది కన్‌ఫ్యూజన్ ఉంటాయి. టీసీఎస్ ప్రైమ్ ఏంటి? నింజా ఏంటి? దేనికి మనం రాస్తున్నాం అదంతా. మీరు ఈ ఒక్క ఎగ్జామే రాస్తారు వెళ్లి. దాంట్లో మీ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు తర్వాత ఇంటర్వ్యూ అది అపియర్ అవుతారు గదా! దాని ప్రకారం యూ విల్ బి అలాటెడ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్స్. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ థాట్. సో, ఒక్కసారి వాటిది ప్యాకేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో, ప్రైమ్ ఏదైతే ఉందో టీసీఎస్ ప్రైమ్ దానికి యూజీ అంటే మనం లైక్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటారు కదా! బీటెక్, బీఈ అలాంటి వాళ్ళందరూ వాళ్ళకి 9 ఎల్‌పీఏ 9 లాక్స్ పర్ యానమ్ సీటీసీ. అండ్ పీజీ ఎవరైతే ఉంటారో లైక్ ఎంఎస్‌సి కానీ ఎంటెక్ కానీ వాళ్ళకి 11.5 ఎల్‌పీఏ అన్నమాట. ఓకే. వాళ్ళకి కొంచెం కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ అల్గోరిథమ్స్ తెలిసుండాలి. తర్వాత అవన్నీ ఉంటాయన్నమాట. సో, వాటి గురించి డీటెయిల్‌గా కూడా వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మనం ప్యాటర్న్ చూస్తున్నాం కాబట్టి ప్యాకేజ్ అవి ఐయామ్ డిస్కసింగ్. ఓకే. అండ్ డిజిటల్‌కొచ్చి యూజీకి 7 ఎల్‌పీఏ సీటీసీ. ఓకేనా? యూజీకి 7 ఎల్‌పీఏ. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి 7.3 ఎల్‌పీఏ అన్నమాట. పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ యాహ్! 7 ఎల్‌పీఏ, 7.3 ఎల్‌పీఏ. అండ్ దెన్
Coming to Ninja, TCS Ninjaకి 3.36 LPA ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్, 3.53 LPA ఫర్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సారీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో అసలు ఈ 3 ఏ బేస్ మీద సెలెక్ట్ చేస్తారు? మీరు ఎంతవరకు రాస్తే ఎంతవరకు మీకు ఏ కేటగిరీ ఇచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? సి, ఫస్ట్లీ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. వీటిలో ఏది క్వాలిఫై అయితే ఏదో ఐ విల్ బి టెల్లింగ్. సో ఫస్ట్ సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ ఉంటుంది, ఫౌండేషన్ సెక్షన్. ఇందులో 3 ఉంటాయి: యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్. యాప్టిట్యూడ్ అంటే అదే న్యూమరికల్ ఎబిలిటీ. అండ్ దెన్ పార్ట్ బిలో అడ్వాన్స్ సెక్షన్ అనమాట. అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ప్లస్ రీజనింగ్ అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్కి ఈ క్వాంటిటేటివ్కి డిఫరెన్స్ ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు. సి, ఇది అది ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. సిలబస్లో మార్పు అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంకా కొంతమంది ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళది, యాజ్ ఫార్ యాజ్ ఐవ్ డిస్కస్డ్, ఈ ఎగ్జామ్ ఈ పైన ఉన్న వాటికంటే కిందవి ఇంకొంచెం ఈజీగా అనిపించాయంట వాళ్ళకి. లైక్ ఒక డేటా ఇచ్చి డేటా సరిపోతుందా లేదా, ఇలాంటి టైప్ ఆఫ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపించాయంట. సో వాళ్ళకి ఈ పర్టికులర్ సెగ్మెంట్ కొంచెం ఈజీగానే అనిపించిందంట దీనికన్నా. కాకపోతే ఏంటంటే ఇది క్వాలిఫై అయితే యునో ఈ 3 మీరు క్వాలిఫై అయితే అప్పుడు ఫస్ట్ రౌండ్ కదా అది. అది క్వాలిఫై అయితే మీకు నింజా రోల్ వస్తదనమాట. ఓకేనా? గివ్ మీ ఎ సెకండ్. యాహ్! సో మీరు ఈ సెక్షన్ ఏదైతే ఉందో అది క్వాలిఫై అయితే నింజా వస్తది. తర్వాత ఈ సెగ్మెంట్ ఇది క్వాలిఫై అయితే మీకు డిజిటల్ వస్తది. అండ్ ఇది క్వాలిఫై అయితే అడ్వాన్స్ కోడింగ్ కూడా క్వాలిఫై అయితే ప్రైమ్ వస్తది. అండ్ వన్ మోర్ థింగ్, మీకొక డౌట్ రావచ్చు. సీ, ఇవన్నీ క్వాలిఫై అయిపోయాను గదా! ఇక్కడ ప్రైమ్‌కొచ్చేసాను గదా! సో ప్రైమ్‌లో అంటే కోడింగ్ అయిపోయింది. ప్రైమ్ కోసం నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో ఆ టైంలో నాకు ప్రైమ్‌లోనే ఉంచుతారా? లేదంటే వాటిలో పెర్ఫార్మన్స్ నచ్చకపోతే వీటిలో ఏదైనా సెగ్మెంట్స్‌లో పెట్టే ఛాన్స్ ఉందా? సీ, మీరు ఇవన్నీ చేసి ఇక్కడ నింజా అండ్ డిజిటల్ అండ్ ప్రైమ్ అడ్వాన్స్డ్ కోడింగ్ చేసి మీరు ప్రైమ్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. కానీ మీ పెర్ఫార్మన్స్ అంతగా బాలేదనుకో, అంతగా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం లేకపోతే ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి డిపెండింగ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ అదంతా వాళ్ళు అసెస్ చేసి ఈ రెండిట్లో ఏదో ఒకటి కూడా మీకు అసైన్ చేసే ఛాన్స్ ఉంది. ఇఫ్ మీరు ఇంటర్వ్యూలో అసలు ఏమీ బాగా పెర్ఫార్మ్ చేయలేదంటే ఆ ఇంటర్వ్యూ కూడా మీరు కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటది. సో అది కూడా చూసుకోండి. సో యాహ్! న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ ఒకసారి సిలబస్ ఏంటో అది కూడా చూద్దాం. అదనమాట. మీరు కోడింగ్ లేకుండా లైక్ ఈ 3 చేసినా నింజా వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా అని కోడింగ్ లేదు కదా అని ఈజీ అని అస్సలు అనుకోకండి. బికాస్ యాప్టిట్యూడ్ జనరల్‌గానే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం. బికాస్ టైమ్ అది కన్‌స్ట్రెయిన్ ఉంటది కాబట్టి. కానీ ఇక్కడ చూడండి, 20 క్వెషన్స్‌కి 25 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక క్వెషన్‌కి 1 మినిట్ అన్నట్టే. అలానే అస్యూమ్ చేసుకోవాలి. ఒక క్వెషన్‌కి 1 మినిట్ ఈస్ ఎ వెరీ వెరీ లిటిల్ టైమ్. ఓకే. అస్సల సరిపోదు. అందుకని ఖచ్చితంగా మీరు టైమ్ కన్‌స్ట్రెయింట్ చూసుకోవాల్సొస్తది. పైగా అలాంటి డిఫికల్టీ ఉన్న క్వెషన్స్‌కైతే ఇంకా ఇబ్బందయిపోద్ది. సో, అందుకని ఒకసారి చూసుకోండి. యాహ్! ఒకసారి సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? యాప్టిట్యూడ్‌కి అన్ని టాపిక్స్ ఉంటాయి ఆల్‌మోస్ట్. వన్స్ ఒక్కసారి చెప్తాను వినండి. పర్సెంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్, ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాసెస్, స్టాటిస్టిక్స్, టైమ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టర్న్స్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్స్, పర్సెంటేజెస్ ఇవన్నీ ఉంటాయి. అన్ని టాపిక్స్ ఉంటాయి. సో, మీకు కూడా కొంచెం ఇఫ్ రాదు అనుకో, ఇఫ్ యాప్టిట్యూడ్ ఏమీ రాదనుకో, బేసిక్ టాపిక్స్ లైక్ రేషియోస్, యావరేజెస్ అలాంటి టాపిక్స్‌తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత రిమైనింగ్ టాపిక్స్‌కి వెళ్ళండి. అండ్ మీకు బేసిక్స్ నుంచి కావాలి అనుకుంటున్నారంటే నేను ఆల్రెడీ హావ్ మేడ్ సమ్ డెడికేటెడ్ టాపిక్స్. ఐల్ బి పుట్టింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అందులో ఏంటంటే ఈచ్ టాపిక్ లైక్ పర్సెంటేజెస్ ఉందనుకో, బేసిక్స్ నుంచి ఏమీ రాదు అనుకున్నప్పుడు బేసిక్స్ ఉంటాయి కదా! ఆ బేసిక్స్ నుంచి గుడ్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అన్ని ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లోంచి ఐవ్ ఆల్రెడీ సాల్వ్డ్ అండ్ ఐవ్ మేడ్ వీడియోస్, స్పెసిఫిక్ వీడియోస్ కొన్ని. ఐల్ బి పుట్టింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఏమైనా టాపిక్ డౌట్ ఉంటే అది చెక్ చేయొచ్చు. అండ్ ఇన్ఫోసిస్ ఇంకా కమింగ్ టు అదర్స్ లైక్ టీసీఎస్ ఆల్రెడీ టోల్డ్ నో. తర్వాత డెలాయిట్, ఇంకా గేట్ యాప్టిట్యూడ్, మళ్ళీ ఇంకా అలానే కొన్ని సబ్స్క్రైబర్స్ డౌట్స్ అని అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్. అండ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యాప్టిట్యూడ్ అని.
సో, మీరు బిగినింగ్ లెవెల్‌లో ఉన్నారనుకో, లైక్ మీకు బేసిక్ క్వెషన్స్ అయితే వచ్చు. కానీ టీసీఎస్ అటెంప్ట్ చేయగలిగిన క్వెషన్స్ లాంటివి రావు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇన్ఫోసిస్ సీరీస్, డెలాయిట్ సీరీస్ చేశానని చెప్పాను కదా! అవి లింక్స్ ఒక డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అవన్నీ కొంచెం బేసిక్ లెవెల్. మీరవన్నీ సాల్వ్ చేయగలిగే ఆహ్, లెవెల్ వరకు మీరొచ్చారనుకో, అప్పుడు మీరక్కడి నుంచి టీసీఎస్‌వి సాల్వ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. మీరు బేసిక్ యాప్టిట్యూడ్ వచ్చి డైరెక్ట్ టీసీఎస్ సాల్వ్ చేశారంటే యూ కెన్ గెట్ డీమోటివేటెడ్. సాల్వ్ అవ్వట్లేదు నాతో, ఇది అవ్వదేమో అని కొంచెం టెన్షన్ పడే ఛాన్స్ ఉంది. అందుకు సో ఫస్ట్ ఆ ఇన్ఫోసిస్ అవన్నీ ఉన్నాయి కదా! అవి కొంచెం ఈజీనే అండ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అవి ఎక్స్‌ప్లెయిన్డ్. సో అదొక్కసారి వీడియోస్ చూసి పాజ్ చేసి మీరు ఓన్‌గా ట్రై చేయండి. అవి ఎక్కువ క్వెషన్స్ చేయడం వల్ల మీకొక కంటిన్యూటీ ఒస్తది. మీరు అక్కడి నుంచి టీసీఎస్ చేసుకుంటే ఒక మంచి ఫ్లో మీకు దొరుకుతది. అండ్ దాంతో పాటు ఐవ్ ఆల్రెడీ టోల్డ్ గుడ్ ట్రిక్స్ ఆల్సో. కొన్ని లైక్ ఇంగ్లీష్‌లో వెర్బల్‌లో మీనింగ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టంగుంది. అప్పుడేం చేయాలి? ఇలాంటివి కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి గదా! చిన్న చిన్నవి. అవి కూడా ఐవ్ ఆల్రెడీ టోల్డ్. మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇంకా టైం ఎక్కువుంది కాబట్టి ఒకసారి చూడండి. ఓకేనా? ఫైన్. సో దట్స్ అబౌట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చి డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజమ్స్, నంబర్ సిరీస్, తర్వాత డెసిషన్ మేకింగ్, కోడింగ్, డికోడింగ్, క్రిటికల్ రీజనింగ్, పేపర్ ఫోల్డింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. వర్బల్‌లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఐ టోల్డ్ నో, కాంప్రిహెన్షన్, మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వెషన్స్ అడిగేది, ఎర్రర్ డిటెక్షన్, మళ్ళీ సెంటెన్స్‌లో హాఫ్ ఇచ్చి కంప్లీట్ చేయమంటారు. అండ్ టెన్సెస్ కూడా చదవాలి. ఇంకా మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అవన్నీ కూడా మీరు మంచిగా చదువుకోవాలి. ఓకేనా? సో, మీకు సజెస్ట్ చేయమంటే యాప్టిట్యూడ్ వాటి గురించి ఐ కెన్ సజెస్ట్ వన్ థింగ్ దట్ రిమైనింగ్ టాపిక్స్ పక్కన పెట్టండి. కోడింగ్ అదంతా. యాప్టిట్యూడ్‌కి మాత్రం ఒక స్పెసిఫిక్ బుక్ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ మీరు ఒకవేళ లైక్ యాప్టిట్యూడ్ బేసిక్ నుంచి కావాలి అనుకుంటే నాకొకసారి చెప్పండి కామెంట్స్‌లో. సో దట్ ఐయామ్ ప్లానింగ్ ఎ వీడియో టు ఎక్స్‌ప్లెయిన్ వేర్ టు స్టార్ట్. అసలు యాప్టిట్యూడ్ ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఏ టాపిక్‌తో స్టార్ట్ చేయాలో, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలో అర్థం కావట్లేదంటే లెట్ మీ నో. ఐల్ బి డెఫినైట్‌లీ ప్లానింగ్ టు మేక్ ఎ వీడియో ఆన్ థాట్. వేర్ ఫస్ట్ ఏ టాపిక్స్ ఫినిష్ చేయాలి, అవి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఏ టాపిక్స్ ఫినిష్ చేయాలి. బికాజ్ కొన్నుంటాయి లైక్ యావరేజెస్, పర్సెంటేజెస్ అవొస్తేనే నెక్స్ట్‌వి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తేనే ప్రాబబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, అలాంటివి కొన్నుంటాయన్నమాట. ఒక ఫ్లో చార్ట్ లాంటివి. మీకు అవి డౌట్ ఉంది అంటే చెప్పండి. ఐల్ బి డెఫినైట్‌లీ మేకింగ్ ఎ వీడియో ఎక్స్‌ప్లెయినింగ్ ద ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఎక్కడి నుంచి చేయాలి అదంతా. ఓకేనా? ఫైన్. సో, మీరొక బుక్ పెట్టుకొని ఏదైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ రేషియోస్ అని, పర్సెంటేజెస్, యావరేజెస్, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం అవి బేసిక్ కాన్సెప్ట్స్. అవన్నీ ఫస్ట్ మీరు ఫినిష్ చేసి ఆ బుక్‌లో రాసుకోండి. సో దట్ మీరు నెక్స్ట్ టాపిక్స్ చేస్తున్నప్పుడు ఇది వెనక్కి తిప్పి రివైజ్ చేసుకోవడానికి బావుంటది. ఎగ్జామ్ టైమ్‌లో మీరు క్వెషన్ సాల్వ్ చేసినప్పుడు ఈ టాపిక్ మీద క్వెషన్స్ వచ్చినా సరే మీరు సాల్వ్ చేయడానికి బావుంటది. అండ్ కొన్ని ఎక్స్‌ట్రీమ్‌లీ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. లైక్ మెన్సురేషన్ టాపిక్ అదే ఏరియాస్, వాల్యూమ్స్ ఆ టాపిక్స్ కానీ లేదంటే లాగరిథమ్స్ కానీ వాటికి మీరు ఫార్ములాస్ మెమరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఆ ఫార్ములాస్ అన్నీ మీరు రాసుకోవడం వల్ల ఒకటి రిటన్ ప్రాక్టీస్ జరుగుతది. రెండోది మీకు రివిజన్ కూడా మంచి హెల్ప్‌ఫుల్ అవుద్ది. సో, ఒక బుక్ అంటూ మెయింటైన్ చేయండి యాప్టిట్యూడ్ కోసం. ఓకేనా? ఫైన్. సో, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం టీసీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ టూ లెట్ మీ మెన్షన్ కోడింగ్ మనం డిస్కస్ చేసుకోము. ఓన్లీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ ఫ్యూ ఆఫ్ ద వర్బల్ క్వెషన్స్. వర్బల్ కూడా చాలా తక్కువ. మోస్ట్‌లీ యాప్టిట్యూడ్ అండ్ కొన్ని రీజనింగ్ క్వెషన్స్ అండ్ వర్బల్ అప్పుడప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్ని. సో, మీకు అవన్నీ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ సో దట్ యూ విల్ బి గెట్టింగ్ రెగ్యులర్ అప్డేట్స్. అండ్ ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డూ సపోర్ట్ us with a like and consider subscribing for regular updates. So, see you tomorrow. Bye.